రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీహార్ జైలు అధికారుల తీరుపై రౌస్ రెవెన్యూ కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదంటూ పిటిషన్ వేశారు. ఇంటి భోజనం, పరుపులు, చెప్పులు, పెన్నులు, బెడ్షీట్స్, పేపర్లు తెప్పించుకునేందుకు కోర్టు వెసులుబాటు కల్పించగా జైలు అధికారులు మాత్రం అనుమతించడం లేదన్నారు. వెంటనే ఇంటి భోజనం సహా మిగతా వెసులుబాట్లు కల్పించేలా జైలు అధికారులను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై రేపు విచారిస్తామని రౌస్ రెవెన్యూ కోర్టు పేర్కొంది. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆమె రిమాండ్లో ఉండనున్నారు. కవితకు అనారోగ్య సమస్యలు ఉన్నందున జైలులో కొన్ని వెసులుబాట్లు కల్పించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఇంటి భోజనంతో పాటు మెడిసిన్స్, పెన్నులు, పుస్తకాలు, పేపర్స్, బెడ్షీట్, బ్లాంకెట్ వాడుకునేందుకు కూడా న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా పెట్టుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. తాజాగా ఈ సౌకర్యాలు జైలు అధికారులు తనకు కల్పించడం లేదని కవిత కోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్పై స్పందించిన కోర్టు రేపు విచారిస్తామని పేర్కొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. తీహార్ జైలు అధికారుల తీరుపై రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. అయితే కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని తాజాగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇంటి భోజనం, పరుపులు, చెప్పులు, పెన్నులు, బెడ్షీట్స్, ఇంకా పేపర్లు తెచ్చుకునేందుకు కోర్టు వెసులుబాటు కల్పించగా జైలు అధికారులు మాత్రం అనుమతించడం లేదని ఆమె చెప్పడం జరిగింది. వెంటనే ఇంటి భోజనం సహా మిగతా వెసులుబాట్లు కల్పించేలా జైలు అధికారులను ఆదేశించాలని చెప్పి ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారిస్తారని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆమె రిమాండ్లో ఉండనున్నారు. కవితకు అనారోగ్య సమస్యలు ఉన్నందున జైలులో కొన్ని వెసులుబాట్లు కల్పించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఇంటి భోజనంతో పాటు మెడిసిన్స్, ఇంకా పెన్నులు, పుస్తకాలు, పేపర్స్, అట్లాగే బెడ్షీటు, బ్లాంకెట్ వాడుకునేందుకు కూడా న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా పెట్టుకునేందుకు కోర్టు అనుమతించింది. తాజాగా ఈ సౌకర్యాలు జైలు అధికారులు తనకు కల్పించడం లేదని చెప్పి కవిత కోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్పై స్పందించిన కోర్టు రేపు విచారిస్తామని చెప్పి పేర్కొంది.